వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అన్నట్టు కేసీఆర్ బయటకు వస్తున్నాడంటే తెలంగాణలో ఎందుకో హంగామా మొదలవుతుంది. జనాల హుషారు చిన్నగా ఉండదు. ఫోన్ ట్యాపింగ్ విచారణ కోసం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ కు కేసీఆర్ సార్ వస్తున్నాడంటే చూడుండ్రి ఎట్లా పువ్వులు చల్లిండ్రో. కేసీఆర్ ను చూసే వరకు ఆటోమేటిక్ గా చేతులు పైకి లేచి దండాలు పెడుతున్నారు జనాలు. పూల దండలు చేతిలో పట్టుకుని ఎదురు చూసిండ్రు. సార్ను చూడంగానే గులాబీ పువ్వుల వాన కురిపించిండ్రు. కేసీఆర్ వచ్చిపోయే దారి పొడుగుత జేజేలు కొట్టిండ్రు. చూడుండ్రు ఎట్లున్నదో కేసీఆర్ మీద అభిమానము. పొజిషన్ అయినా ఆపోజిషన్ అయినా కేసీఆర్ రాజసం తగ్గలేదు, నాయకత్వం వన్నే అస్సలే తగ్గలేదు. కేసీఆర్ అంటే పేరు కాదు, అదొక ఎమోషన్. తెలంగాణ పబ్లిక్ రేవంత్ రెడ్డి సర్కార్ చేయిస్తున్న ఫోన్ ట్యాపింగ్ విచారణ తిరగలేదు. ఇది ఏదో విజయోత్సవ ర్యాలీ జరుగుతున్నట్టే ఉన్నదని అనుకుంటారట ఇది చూస్తున్నోళ్ళు. కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నందినగర్లనే కాదు జిల్లాలలో కూడా రోడ్ల మీదకి వచ్చి హంగామా చేసిండ్రు. కొన్ని దిక్కులలో నల్ల జెండాలు పట్టి ర్యాలీలు తీసిండ్రు. రోడ్ల మీద బైకులు నడిపిండ్రు. ఎర్రవల్లి నుంచి బయలుదేరిన కేసీఆర్ కోసం గౌరారం, ములుగు, వంటిమామిడి, షామీర్పేట, తూంకుంట, హకీంపేట, అల్వాలు, బేగంపేట, నందినగర్ దాకా జనం రోడ్ల మీదకి వచ్చిండ్రు. బంగ్లాలు ఎక్కి చూసిండ్రు. ఆగు కేసీఆర్ కేసీఆర్ అని చూసి తరించిపోయిండ్రు. అమ్మలక్కలు, తెలంగాణ ఆడబిడ్డలు పువ్వుల రెమ్మలు దోషిట్లా పట్టుకొని వచ్చి చల్లిండ్రు. పాపం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను తిప్పల పెట్టడానికి ఏదో చేద్దాం అనుకున్నాడు గాని దాంతోని కేసీఆర్ అంటే జనాలలో ఇంకింత ప్రేమ పెరిగిపోతుంది. అందుకే పాపం రేవంత్ రెడ్డి తానోటి తలిస్తే తెలంగాణ జనాలు ఇంకోటి చేస్తున్నారని అంటుర్రట ఈ జనజాతర చూసినోళ్ళు. తులసివనంలో గంజాయి మొక్క అని వాళ్ళు వీళ్ళు అంటా తిన్నాం గానీ ఇక్కడ ఓ పూజారి దాన్ని నిజం చేసి మనకు చూపెడుతుండు. చూడుండ్రి ఏ తిరగ పెంచిండో గంజాయి వనాన్ని. గంజాయి చెట్ల గురించి బాగానే ఎరుకున్న పూజారి కావచ్చు. అందుకే అచ్చం వాటి తిరుగుండే బంతిపూల చెట్ల నడుమ ఎరువులేసి ఏపిగా పెంచుతున్నాడు. మళ్ళీ ఇది శేను కాడనో శెలక కాడనో ఇంటికాడనో అస్సలు కాదు, జనమంతా వచ్చి దండం పెట్టుకునే ఊరి గుడి జాగల గంజాయి పంటను పచ్చగా సాగు చేస్తున్నాడట. ఎండుతుంటే నీళ్లు వారిచ్చి ఎరువులేసి రైతులు పొలాన్ని సాగు చేసినట్టు పూజారి గంజాయి సాగు చేస్తున్నాడట. రెండో కంటికి తెలవకుండా ఏపుగా పెంచుతుంటే ఎవరు గుర్తుపట్టినరో ఏమో గాని పూజారి సంగతి పోలీసులకు చెప్పిండ్రట. ఇంకేమున్నది, ఇక పోలీసులు వచ్చి చూస్తే గిట్ల దర్శనం ఇచ్చింది గంజాయి తోట. ఏంది పంతులు, భగవంతునికి భక్తునికి నడుముండి మంత్రాలు చదవాల్సిన నువ్వు మత్తు మందు వండిచ్చుడేంది? అడిగితే నోరు తెరుస్తలేడట. మరి అట్లా వండిచ్చిన గంజాయి దాగి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడో లేకుంటే ఎవరికన్నా నమ్మి సొమ్ము చేసుకుందాం అనుకున్నాడో తెలియదు గాని దొరికిపోయిండు. పాపం పాయిరంగా దాదుకున్న గంజాయి చెట్లను పోలీసులు వీకేస్తుంటే ఆన్నే కూర్చొని ఇట్లా చూస్తుండవు. చూడుండ్రి ఆ కొద్ది జాగల్ని 70,000 ఇలువ చేసే గంజాయి చెట్లను సాధిండట. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పంచగం అనే ఊర్లే పూజారి చేసిన ఘనకార్యం ఇది. గుళ్ళల్లో పనిచేసే పంతుళ్ళు, అయ్యగారులు, పూజారులు అనుకుంటున్నారు కావచ్చు తులసి వనంలో గంజాయి మొక్క తిరగ తయారైంది కదా మనోడని మాట్లాడుకుంటారు కావచ్చు కదా.